నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏసీపీ వలలో జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు 80,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీపీ అధికారులు ఇంటి విషయంలో తప్పులు కప్పిపుచ్చుకునేందుకే అనేక తప్పులు చేస్తున్నారు నీచమైన ప్రచారాల వల్లే ప్రజలు చంద్రబాబును చీకొట్టారన్న అంబటి రాంబాబు జేఎన్టీయూకే స్నాతకోత్సవానికి బిశ్వభూషణ్ కృష్ణమ్మ వరద ఉధృతిని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన గవర్నర్ బిశ్వభూషణ్ కర్నూలు జిల్లా నాగలాపురంలో గంజాయి అక్రమ రవాణా సుమారు 30 లక్షల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎల్బీ నగర్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ రవి ప్రసాద్ బిల్ కలెక్టర్ పోచయ్యను ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మారుతినగర్ చాణక్య నగర్ లో నివాసం ఉంటున్న పటేల్ రావుకు సంబంధించిన ఇంటి పన్ను తగ్గించే విషయంలో 3.50 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా 1,50,000 రూపాయలకు ఒప్పందం చేసుకోగా సదరు ఇంటి యాజమాని ఏసీపీ అధికారులను ఆశ్రయించగా ఏసీపీ అధికారుల సూచన మేరకు దానిలో భాగంగా మారుతినగర్ జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయంలో ఇంటి యాజమాని నుండి 80,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా వలపన్ని సదరు రెవెన్యూ అధికారులను పట్టుకొని వారి వద్ద నుండి 80,000 రూపాయలు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ అధికారులు తెలిపారు. నెంబర్ 5లో సంబంధించినటువంటి ట్యాక్స్ ఇన్స్పెక్టర్ మరియు వార్డ్ నెంబర్ 22కి సంబంధించినటువంటి బిల్ కలెక్టర్ ఇద్దరు కూడా పట్టేరు రావు అనే కంప్లైంట్ వద్ద నుండి 80,000 రూపాయలు ట్యాక్స్ తగ్గిస్తా అనే నేపథ్యంతో వాళ్ళు లంచం తీసుకుంటుండగా వార్డ్ ఆఫీస్ మారుతినగర్ మహిళా భవన్లో రవిప్రసాద్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బిల్ కలెక్టర్ పోచే గారు లంచం తీసుకుంటుండగా ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇది పటేరు రావు అనేటువంటి కంప్లైంట్ అతనికి ఒక బిల్డింగ్ ఉంది మారుతినగర్లో, అది 2015లో బిల్డింగ్ రెగ్యులరేషన్ అయింది. దాని తర్వాత పాత ట్యాక్స్ వస్తుంది. ఆ పాత ట్యాక్స్ కంటిన్యూగా కడుతున్నాడు అతను. 2020 మార్చి వరకు కూడా కట్టడం జరిగింది. అయితే అతనికి ఇప్పుడు 3,50,738 రూపాయలు 3 సంవత్సరాల బట్టి డ్యూ ఉంది, కట్టండి అని అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది మొన్న 30వ తారీఖు. దాని క్రమంలో అతను 7వ తారీఖు మన ట్యాక్స్ ఇన్స్పెక్టర్ రవిప్రసాద్ గారిని పోచే గారిని వెళ్ళి కలవగా మాకు 2 లక్షలు ఇచ్చినట్టయితే నీకు 0 ట్యాక్స్ వేస్తాం, ఇంకేం ట్యాక్స్ లేకుండా చేస్తాము, తర్వాత కంటిన్యూగా మీకు బాగా తగ్గించి ట్యాక్స్ కంటిన్యూ చేస్తాం, ఈ సంవత్సరం వరకు 0 చేయాలంటే మాకు 2 లక్షలు ఇవ్వమని వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళిద్దరు ఆ 2 లక్షలని ఇతను రిక్వెస్ట్ చేయగా మొత్తం 1,50,000కి డిమాండ్ కుదిరింది. ఆ 1,50,000లో వాళ్ళు ఏమన్నారంటే 80,000 రూపాయలు మాకు లంచంగా ఇవ్వాలి, మిగతా 70,000 రూపాయలు ఈ 3.5 లక్షలకు గాను మేము ట్యాక్స్ అడ్జస్ట్ చేసి 0 చేయడానికి 70,000 రూపాయలు ఒక చెక్ ద్వారా ఇవ్వు, అది గవర్నమెంట్ కమిషనర్ జిహెచ్ఎంసీ తరఫున ఆయన పేరు మీద 80,000 రూపాయలు బై వే ఆఫ్ క్యాష్ మాకు లంచంగా ఇవ్వమని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అది 7వ తారీఖు 8వ తారీఖు మరియు 9వ తారీఖు 2 రోజులు వాళ్ళని వార్డ్ ఆఫీస్లో కలిసి ఈ విషయాలు అతనితో చర్చించడం జరిగింది. అంతకుముందు మా దగ్గరకు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా అతనికి ఎలక్ట్రానిక్ డివైస్ అవన్నీ ఇచ్చి పంపించి రికార్డింగ్ చేయడం జరిగింది. ఇదంతా రికార్డింగ్ కూడా అయింది. రికార్డింగ్ అయిన తర్వాత అతను ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఈరోజు కేసు నమోదు చేసుకొని అతను రవిప్రసాద్ గారిని కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. రవిప్రసాద్ గారు ఫోన్లో మీరు వెళ్ళి పోచే గారికి కలిసి వార్డ్ ఆఫీస్లో ఆయనకి డబ్బులు ఇవ్వమంటం జరిగింది. అదేవిధంగా ఇతను వార్డ్ ఆఫీస్కి వెళ్ళి వార్డ్ ఆఫీస్కి వెళ్ళి 80,000 రూపాయలని పోచే గారికి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇక కృష్ణా నదిలో ఈ స్థాయి వరద అరుదు 10 ఏళ్ల క్రితం వచ్చింది. ప్రజలు ప్రాజెక్టులు దగ్గరికి వెళ్లి కృష్ణా ప్రవాహం చూసి ఆనందిస్తున్నారు. అందరూ ఆనందంగా ఉంటే ఒక్క కుటుంబం బాధగా ఉంది. కృష్ణా నది వరద నాకోపం ముంచడానికే నాని చంద్రబాబు ఆందోళన చెబుతున్నారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హై సెక్యూరిటీ జోన్లో ఉన్న చంద్రబాబు ప్రమాదకరమైన ఇంట్లో ఎందుకు ఉంటున్నారు? 370 రద్దుతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వచ్చినంత కోపం చంద్రబాబుకు వచ్చింది. అక్రమ కట్టడమని నది ప్రవాహంలో ఉందని ముఖ్యమంత్రి జగన్ ముందే చెప్పారు. అయినా చంద్రబాబు తప్పని తెలిసి కూడా
మొండిగా అక్కడే ఉంటున్నారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు అమరావతిలో సొంత ఇల్లు ఎందుకు కట్టలేదని ఆయన ప్రశ్నించారు. కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్, నారాయణపూర్ పూర్తిగా నిండి జూరాలకు నీళ్లు వదలటం, తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టు కూడా నిండి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ఇవన్నీ కూడా పూర్తిగా మ్యాక్సిమం కెపాసిటీ నిండిపోయి ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్కి వచ్చి ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి బహుశా మొన్న ఎప్పుడో చూశాను 40 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయింది. చాలా అరుదైన సంఘటన. ఈ మధ్యకాలంలో ఇలా కృష్ణానది పొంగి పొర్లటం, కృష్ణానది మీద ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ నిండడం, అంతేకాకుండా ఎక్సెస్ వాటర్ మళ్ళా సముద్రంలో కలిసిపోవటం అనేది చాలా అరుదైనటువంటి సంఘటనగానే భావించాలి. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు. 2009లో ఒకసారి జరిగింది, 10 సంవత్సరాల క్రితం. మళ్ళా ఇవాళ ఆ అదృష్టం కృష్ణానదికి వచ్చింది, మనకు కూడా వచ్చింది. బహుశా ఇదంతా కూడా అదేదో సామెత చెప్తారు, గుడ్డొచ్చిన వేళ పెళ్ళొచ్చిన వేళ విశేషం అని. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వేళ విశేషం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి వేళ విశేషం వలన బహుశా ఇలాంటి మంచి వాతావరణం, జలకళ ఉట్టిపడుతుందని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా నేను 3-4 రోజుల నుంచి చూస్తున్న చాలామంది నాగార్జున సాగర్, శ్రీశైలం సొంత ఖర్చులతో వెళ్ళి అక్కడ ఆ జలపాతాలను చూసి మళ్ళా ఎన్ని సంవత్సరాలకు వస్తుందో ఈ అవకాశం చూడాలి అనేటువంటి ఆనందంతో వెళ్ళి అందరూ కూడా కుటుంబాలతో సహా వెళ్ళి అక్కడ ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి తరుణం. బహుశా ఇటు కృష్ణా రివర్ మీద ఆధారపడినటువంటి రైతాంగం కానీ, అటు తెలంగాణలో కృష్ణా రివర్ మీద ఆధారపడినటువంటి రైతాంగం కానీ చాలా సంతోషంగా ఉన్నారు. సుమారుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఈ సంవత్సరం జలాశయాలన్నీ నిండాయి, బ్రహ్మాండంగా ఉంటుంది రాబోయే కాలం అని భావిస్తున్నారు. ముఖ్యంగా 5 సంవత్సరాల నుంచి కరువు కాటకాలతో అల్లాడినటువంటి ప్రజానీకం ఒక మంచి పరిణామం ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. మనకి రాబోయే కాలం చాలా చక్కగా ఉంటుంది, పంటలు బాగా పండుతాయి అనేటువంటి ఒక ఆనందోత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఇంత ఆనందోత్సాహంలో ఉరకలు వేస్తుంటే ఒకానొక కుటుంబం మాత్రం చాలా బాధగా ఉన్నారు. పాపం, నా కొంప మునిగిపోతుంది, నా నివాసం మునిగిపోతుంది, నా మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి, నా మీద గందరగోళాలు జరుగుతూ ఉన్నాయి, అసలు ఈ వరదంతా వచ్చింది నా కొంప ముంచడానికే వరద వస్తుంది, దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్ర పన్ని ఈ వరదను పెంచేస్తున్నది. అందరూ సంతోషంగా ఉంటే నా ఇల్లు మునిగిపోతుంది, నా కొంప మునిగిపోతుందని బాధపడుతున్నారు ఒక పెద్ద మనిషి. ఇది ఎలా ఉందంటే, రోమ్ నగరం తగులబడిపోతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకున్నాడట. అలాగే ఆయన కొంప మునిగిపోతుంటే హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఉండి అక్కడి నుంచి ఫిట్టులు పెడుతున్నాడు ఈ పెద్ద మనిషి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకులు. ఇక రైల్వే బోర్డుకు సంబంధించిన రైల్వే పీఏసీ కమిటీ బృందం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను తనిఖీ చేశారు. చైర్మన్ కిషన్ దాస్ తో 4 బృందం రైల్వే స్టేషన్ అంతటా తిరుగుతూ ప్రయాణికుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల సమస్యలు తెలుసుకొని రైల్వే బోర్డు మీటింగ్ లో వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ముఖ్యంగా ప్రయాణికులకు పార్కింగ్ సమస్య ఉందని వాటిని పరిశీలించిన అనంతరం అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
చేస్తామన్నారు. టాయిలెట్స్ విషయంలో కానీ ఇంకేదైతే వాళ్ళ అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని రాబోయే రోజుల్లో పూర్తిగా వాటిని సాల్వ్ చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నాం. ట్రైన్లలో వచ్చిన యొక్క ఈ బయో టాయిలెట్స్ కారణంగా కూడా కొంత శుభ్రత అనేది డెవలప్ అవుతున్నది. ఇంకా ఏ విధంగా అయితే ఇంకెక్కువ శుభ్రత ఉంటుంది, ఇంకే విధంగానైతే మలినాలు చేరుకోకుండా ఉంటాయనే విషయాన్ని కూడా మేము ఆలోచించడం జరుగుతుంది. త్వరలో వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. టికెటింగ్ విషయంలో కూడా యూటీసీ అనే ఒక యాప్, యూటీఎస్ అనే ఒక యాప్ను డెవలప్ చేయడం జరిగింది. జనరల్ టికెట్ ప్రయాణికులు గంటల తరబడి లేకపోతే హడావుడిగా వెళ్ళే సమయంలో వాళ్ళకు వస్తున్న యొక్క ఇబ్బందులు లైన్లలో నిలబడి ఆ టికెట్స్ తీసుకోకుండా నేరుగా ఆన్లైన్లో తీసుకోవచ్చు. రిజర్వేషన్ ప్రయాణికుల్లో ఇప్పటికీ 70% ఆన్లైన్లో తీసుకుంటున్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. కాబట్టి జనరల్ ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ప్రయాణికులకు ఉన్నా వాటిని అన్నింటినీ తీర్చాలనేదే మన యొక్క కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఉద్దేశం. ఇక రాష్ట్రంలో వరద పరిస్థితిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా కృష్ణమ్మ వరద ఉధృతిని గవర్నర్ పరిశీలించారు. విజయవాడ నుంచి కాకినాడ JNTUK స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తూ గవర్నర్ వరద పరిస్థితిని పరిశీలించారు. ఇక కర్నూలు జిల్లా నాగలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాహనాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అక్రమంగా తరలిస్తున్న 204 గంజాయి ప్యాకెట్లను పట్టుకున్నారు. దీని విలువ సుమారు 30 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. 6గురిని అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెహికల్ చెకింగ్లో 3 వెహికల్స్ పట్టుకున్నారు. 2 కార్స్ ఇంకా ఒక టాటా మినీ లారీ పట్టుకున్నారు. సో దీంట్లో గాంజా దొరికింది మనకి. దిస్ హ్యాస్ వెయిట్ ఆఫ్ అరౌండ్ 650 kgs. దాని మార్కెట్ వాల్యూ అరౌండ్ 50 lakhs ఉంటుంది. ఇంకా ఈ వెహికల్ చెకింగ్లోనే దీనికి సంబంధించిన 6 పీపుల్ని కూడా మేము డిటైన్ చేశాము. వీళ్ళు వేరే వేరే రాష్ట్రాలలో ఉన్నారు. దీంట్లో 2 మహారాష్ట్ర రాష్ట్ర వాళ్ళు, 3 మహారాష్ట్ర వాళ్ళు, 2 తెలంగాణ వాళ్ళు, ఇంకా ఒక ఉత్తరాఖండ్కి స్టేట్ నేటివ్ కూడా ఉన్నారు. సో ఈ 6 people are now in police custody. We are further investigating the case. Interrogation వచ్చేసి ఇంకా ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు ఏంటి, we will investigate further. ఈ గాంజా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి వస్తున్నట్టు తెలిసింది. ఇది మహారాష్ట్ర వైపు రవాణా అవుతారు. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం తిమ్మాపురం గ్రామంలోని పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వినోద్ కుమార్, ఎమ్మిగనూరు గ్రామీణ SI కె రామసుబ్బయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి మధుబాబు, ఉపాధ్యాయులు పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని పాఠశాలలో చిన్నప్పటి నుండి చదువుకొని మంచి ప్రయోజకులుగా ఎదిగి ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తూ కన్న తల్లి లాంటి ఉన్న ఊరును ప్రయోజకులుగా తీర్చిదిద్దడం, ఉన్నత శిఖరాలకు పంపిన పాఠశాలను మరువకుండా మన ఊరు మనబడి కార్యక్రమం పెట్టి చిన్నప్పటి పాఠశాలను మరింత అభివృద్ధి చేయుటకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. వెళ్ళినటువంటి విద్యార్థులు పాఠశాలకు తమ యొక్క ఉద్యోగస్తులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమం ఇది LED కానీ LCD కానీ పెట్టేస్తే పిల్లలు డిజిటల్ క్లాసెస్ అనేటివి వస్తున్నాయి. మీకు కావాల్సినటువంటి డిజిటల్ కంటెంట్ దానికంత కారణము ఇప్పటిదాకా నేను వక్తలు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే గ్రామస్తుల సహాయం చూసుకోవడం అనేది నిజంగా అభినందనీయము. అలాగే మన ఉరుకుతు గారు చేసినటువంటి గురునాథ్ బాబు సివి సార్ గారికి, MUO వినోద్ కుమార్ సార్ గారికి, మరియు పాఠశాల ఉపాధ్యాయులకు, దస్తగిరి, గురుకుంద మరియు గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఒక గ్రామంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మంచిగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ కలిసి
ఏదైనా స్కూల్కి ఏర్పాటు చేద్దాము, దీన్ని ముందుకు తీసుకొని పోదాము. ఇక జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో హరితహార కార్యక్రమాన్ని చేపట్టారు. స్వయంగా పంచాయతీ కార్యదర్శి వెంకట నారాయణ, టీఆర్ఎస్ నాయకుడు సూరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సూరి మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి వ్యక్తి మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని టీఆర్ఎస్ నాయకుడు సూరి చెప్పారు. ఇక హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నాయకుడు దివంగత సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా మలక్పేట్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. సైదాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న సింగిరెడ్డి విగ్రహాన్ని తెరాస ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ అనాథ వృద్ధ ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేసి ప్రధాన సైదాబాద్ రహదారిపై అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు 2 సంవత్సరాల వర్ధంతి జరుగుతుంది. తనకు కుటుంబానికి ధైర్యం ఇవ్వడం కోసము ఇక్కడికి రావడము మరియు తనకు పూలమాలతో సత్కరించి స్టాచ్యూను మేమిద్దరము అతను తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ ఉండే, నేను కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఉండిని. అయినా కూడా 150 మంది కార్పొరేటర్లను మేము కలిపి తీసుకొని పోయేది. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేమిద్దరం కలిసిపోయి అటెండ్ అయ్యి ఆఫీసర్లతో, మేయర్తో వాళ్ళందరి సహకారంతో పనులు చేసేది. నాకు పర్సనల్గా ఏ ఇబ్బంది వచ్చినా సింగిరెడ్డి నా వెనుక ఉండేది. ఈరోజు నేను ఎమ్మెల్యేని గెలిచినానంటే అందరికన్నా ఎక్కువ ఆనందించే వ్యక్తి సింగిరెడ్డి ఉండే. కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. నాకు మాత్రం నా కుడిభుజాన్ని కోల్పోయినంత జరిగింది. అయినా కూడా పరిస్థితుల వలన మళ్ళీ మార్పు తెచ్చుకొని మేమందరము సింగిరెడ్డి కుటుంబము మేము అందరం కూడా కోలుకొని ఈరోజు ధైర్యంగా ఉంటున్నాము. సింగిరెడ్డి ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇక గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద నీటిని రాయపూడి ఉద్దంరాయునిపాలెం లంక భూములు మునిగాయి. రాయపూడి పెద్ద లంకలో నివాసం ఉంటున్న మత్స్యకారులను తల్లూరు సిఐ విజయకృష్ణ పోలీస్ సిబ్బంది కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రసన్న వరద రాజస్వామికి పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ నిర్వహించారు. అయితే ఇక్కడే చిన్నపాటి లోపం ఏర్పడిందని చెప్పాలి. గరుడ వాహన సేవ నిర్వహించేటప్పుడు స్వామివారికి శిఖరాన గొడుగులు పెట్టే గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. అయితే ఇదేమి విచిత్రమో గాని శ్రీకాళహస్తిలో గరుడ వాహన సేవ నిర్వహించేటప్పుడు ఆ గోవిందునికి గురువుని గొడుగును ఉంచకుండా గరుడ వాహన సేవ నిర్వహించడం కడు విడ్డూరం అనిపిస్తోంది. దీనిని బట్టి అధికారులు స్వామివారికి ఏదో నామమంత్రపు సేవలు నిర్వహిస్తున్నారనే గాని పూర్తిగా భక్తి శ్రద్ధలతో స్వామివారికి సేవలు నిర్వహించడం లేదన్నది తేటతెల్లమవుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇసుక కొరత నివారణ కోసం ఇసుక కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇసుక కేంద్రాల్లో భాగంగా విశాఖలో 3 సర్లోవ వద్ద ఏర్పాటు చేసిన ఇసుక కేంద్రాన్ని మంత్రి మొత్తంశెట్టి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహానగరంలో ఇసుక నివారణ కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని దీనిని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. పేదవారు ఇసుక గురించి ఇబ్బంది పడకూడదు, ఎవరో భవన కార్మికులు ఇబ్బంది పడకూడదు పని లేకుండా అని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున చర్యలు తీసుకుని ఇక్కడ ఇసుక ర్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఓన్లీ బిల్డర్స్కి వాళ్ళకి వీళ్ళకి కాదు,
పేదవారి కోసం, మధ్యతరగతి వారి కోసం తప్పనిసరిగా వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇక్కడ మైనింగ్ అధికారులు ప్లస్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇద్దరు కూడా కలిసి ఈ ఇసుక సప్లైలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటానికి ఈ ర్యాంప్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా మనకు తెలుసు మీ అందరికీ విశాఖ జిల్లాలో మనకి ఇసుక అంతా కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి వస్తుంది. ఈ పెద్ద పెద్ద బిల్డర్స్ ఎవరవుతున్నారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా శ్రీకాకుళం నుంచి తెచ్చుకుంటారు. అయితే ఈ లారీ యజమానులు ఇప్పుడు చెప్తున్నారు, నాకు దృష్టికి తీసుకొచ్చారు, మొన్న తీసుకొచ్చారు, ఇప్పుడు కూడా తీసుకొస్తున్నారు. ఆ శ్రీకాకుళం జిల్లాలో కొంత ఇబ్బందులు పెడుతున్నారని ఆ విషయం మొన్న కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు శ్రీకాకుళం వెళ్తున్నాను ఎలాగో ఆ విషయాన్ని ఎలాగో నాకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఓపెనింగ్ ఉంది. మళ్ళీ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు వారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. అలాగే పోలీస్ అధికారులతో కూడా మాట్లాడి, డిఐజీ గారితో కూడా మాట్లాడి, ఎందుకంటే డిఐజీ 3 జిల్లాలకు ఒక డిఐజీ గారు తప్పనిసరిగా ఇసుక కొత్త పాలసీ వచ్చేవరకు ఈ లారీ ఓనర్లు కానీ వాహనదారులు కానీ, అంటే లారీలంటే లారీలా, ఎడ్లబళ్ళ, ట్రాక్టర్లా ఏదైనా వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ మీద కేసులు పెట్టకుండా చర్యలు తీసుకుని ఆల్రెడీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాం. ప్రభుత్వం తరఫున మళ్ళీ ఇంకోసారి చెప్తాం. చెప్పి తప్పనిసరిగా ఈ వాహన యజమానులు ఇబ్బంది పడకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు, భవన కార్మికులు కూడా ఇబ్బంది పడకూడదు. ఈరోజు రిటైల్ స్టాక్ యార్డ్, శాండ్ స్టాక్ యార్డ్ని మనం గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మీరు చూసే ఉంటారు, 2 ట్రక్స్ మాత్రమే మనకి ఇప్పటికి అన్లోడ్ అయినాయి. ఇంకొక 8 to 9 ట్రక్స్ మనకి ఇంకా అన్లోడింగ్ కావాలి. సో ఇవాళ కూడా మళ్ళీ ఇంకొక 10 ట్రక్స్ని పంపిస్తున్నాము మరింత శాండ్ అందుబాటులోకి తీసుకురావడానికి. ఈ శాండ్ స్టాక్ యార్డ్ అనేది ఇట్ ఈజ్ ఎ రిటైల్ శాండ్ స్టాక్ యార్డ్. అంటే దీనివల్ల ఓన్లీ మధ్యతరగతి పేద ప్రజలు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ వారు సొంత గృహాలు కట్టుకోవటం కానీ, ఏదైనా చిన్న షాపులు కానీ కట్టుకోవడానికి శాండ్ లేక ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళు శ్రీకాకుళం దాకా వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి మెయిన్గా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, తర్వాత వీకర్ సెక్షన్స్ వీళ్ళ హౌసింగ్కి కానీ, వీళ్ళ ఓన్ పర్సనల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాత్రమే ఇది ఏర్పాటు చేసాం. ఇక్కడ వచ్చి అప్లికేషన్కి ఏ విధంగా మనం ప్రాసెస్ చేస్తాం అనేది ఒక 1 or 2 డేస్లో మీకు సర్క్యులర్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. ఇక కృష్ణా జిల్లా నూజివీడు మండలంలోని యనమదల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పిచ్చి కుక్కలు 3 బాలురను 4 పాడి గేదెలను తీవ్రంగా గాయపరిచాయి. చికిత్స నిమిత్తమై 3 బాలురను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఈ గ్రామంలోన మొత్తం 30 నుండి 35 కుక్కలు ఉన్నాయి. కనీసం అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలపై కుక్కలు దాడి చేస్తే ఆ బాధ వర్ణనాతీతం అని గాయపడిన పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలను నిర్మూలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆరేపల్లి సాయివృద్ధి నా పేరు. మా సింకోలు గ్రామం. యనమల నుంచి మొదలై కుక్క అభినీష్ గారి మిల్లికాడ పిల్లవాడిని, కుమార్ గారి మిల్లికాడ పిల్లవాడిని అలా కలుసుకుంటూ వచ్చి టమాటా తోటలో ఒక గేదెని, నుంచి సింకోలు గ్రామంలో ఒక గేదెని అలా వచ్చి మా అక్క వాళ్ళ పిల్లవాడిని సింకోలు గ్రామంలో ఆడుకున్న పిల్లవాడిని మెడ దగ్గర, తల మీద, కంటి దగ్గర కలిసి తీవ్రంగా గాయపరిచి వెళ్ళిపోతున్న గ్రామస్తులందరూ చూసి చంపేశారు కుక్కని. ఈ కుక్కలు బాగా సింకోలు గ్రామంలో బాగా కుక్కలు ఉన్నాయి. సుమారు 35 కుక్కలు రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నాయి. ఎటు చూసినా ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కానీ గవర్నమెంట్ వాళ్ళు చూసి కుక్కలను చంపేయాలని గ్రామస్తులు మొత్తం కోరుకుంటున్నారు. నూజివీడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను, సర్జన్ని. ఈరోజు మనకి నూజివీడులో 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు 3 బాలుల్ని రోడ్డు మీద ఒక పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. చిన్న బిడ్డనైతే మెడ మీద, అలాగే మొహం మీద తీవ్రమైన గాయాలయ్యాయి. వారికి మనం నూజివీడు హాస్పిటల్ వెంటనే తీసుకురావడం జరిగింది. వారిని లోకల్ సైట్లో మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసి, అలాగే హ్యూమన్ ఇమ్యూనోగ్లోబులిన్, అలాగే యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ 2 ఇవ్వడం జరిగింది. అలాగే మేము ప్రజలందరికీ ఈ ద్వారా నేను తెలియజేయడం, పిచ్చి కుక్కల్ని లేదు కుక్కల్ని వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం, వాటి బారిన పడ్డప్పుడు వెంటనే మీరు సమీప గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇమ్యూనోగ్లోబులిన్ కానీ లేదంటే వ్యాక్సిన్ కానీ తీసుకోవాల్సిందిగా మేము ప్రజలందరినీ కోరుతున్నాం. ఇక కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ను చైనా దేశానికి చెందిన సియాంగ్ హోల్డింగ్స్ కి చెందిన 4 ప్రతినిధుల బృందం సందర్శించింది. బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్లో గతంలో ఈ ప్లాంట్ ఎందుకు ఆగిపోయింది, నీటి వసతి మరియు రవాణా సౌకర్యాలపై వంటి అంశాలపై జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారి నాగన్న వారికి వివరించారు.
ఇక నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం నుండి నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్ హనుమాన్ ఆలయం వరకు బాసర గ్రామస్తులు పాదయాత్రగా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. లోక కళ్యాణార్థం సామూహిక సంకల్ప పాదయాత్రలో భాగంగా శనివారం వేకువజామున బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. జై శ్రీరామ్, జై మాతాది, జై హనుమాన్. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం నుండి సారంగపూర్ హనుమాన్ దేవాలయం వరకు అర్చక బృందము మరియు గ్రామస్తులు కలిసి పాదయాత్ర చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గ్రామస్తులందరూ లోక కళ్యాణార్థమై ఈ కార్యక్రమాన్ని నిర్ణయించబడ్డది. కావున పెద్ద ఎత్తున బాసర గ్రామస్తులు, యువకులు, ముఖ్యంగా యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా మా అర్చక బృందం కూడా అడిగిన వెంటనే అందరూ స్పందించి త్వరగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. సాధన సాధ్యతే సర్వం, ఏది కూడా అనుకుంటే తప్పక చేయగలుగుతాం. అది పట్టుదల ఉంటే కానీ లేదు, కానీ మనం ఇంతకుముందు చదువుకున్నాం, అందులో ఉంటుంది. కాబట్టి ఏ కార్యక్రమాన్ని, ఏ సంకల్పం చేసినా కూడా అది దిగ్విజయం అవుతుంది. కాబట్టి కార్యాచరణ మంచిగా ఉండాలి, భావన మంచిగా ఉండాలి, అప్పుడే అది సక్సెస్ అవుతుంది. కాబట్టి అందరూ చాలా ఆనందంగా ఈ యాత్రను కొనసాగిస్తున్నారు. జై శ్రీరామ్, శ్రీరామ్ మహారాజ్ కి జై. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెడుతున్న ప్రజా రక్షక పథకాలకు ఆకర్షితుడనయ్యి తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొగిలపల్లి ఉపేందర్ తెలిపారు. రేపు భారీ ర్యాలీతో బయలుదేరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన తెలిపారు. నేను గత 37 సంవత్సరాల నుంచి ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెసు మరియు కాంగ్రెస్లో వివిధ పదవులు అలంకరిస్తూ కాంగ్రెస్లో అగ్రనాయకులతోటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ నా వంతు కృషిగా కాంగ్రెస్కి ఎంతో కృషి చేశాను. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం అధికమైపోయి, కాంగ్రెస్ అనేది నాయకులు ఎక్కువైపోయి, వారసత్వం ఎక్కువైపోయి కాంగ్రెస్ను భ్రష్టు పట్టించే నాయకులు అయినారు. అయినా కూడా ఓర్పుతో, నేర్పుతో, ప్రేమతో కాంగ్రెస్ను అంటిపెట్టుకొని మేము ఉండవలసి వచ్చింది. అయితే ఇటీవలి కాలంలో బీజేపీలో చేరడానికి కారణం ఏంటంటే, మేము గత కొన్ని సంవత్సరాల నుంచి అగ్రవర్ణ పేదల గురించి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు, ధర్నాలు, పికెటింగ్లు, రాస్తారోకోలు ఇలా కార్యక్రమాలు చేసినాం. ఏ పార్టీ వాళ్ళు మమ్మల్ని గుర్తించలేదు, ఏ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఆదరించలేదు. దేశ రాష్ట్ర రాజకీయాలలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. అయినా మోడీ గారు 2వ విడత ప్రధానమంత్రి అయిన వెంటనే అగ్రవర్ణ పేదలను గుర్తించి వారిలో చదువుకు ఇబ్బంది అవుతుంది, రిజర్వేషన్ల వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో పార్లమెంట్లో 10% రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది రాజ్యాంగ సవరణ ద్వారా. అది చాలా హర్షించనీయమైన విషయం. మా పోరాట ఫలితంగా మేము భావించడం దాన్ని. అదొకటే కాకుండా ఈ కశ్మీర్ సమస్య అనేది మన భారతదేశ సంపదలో 20% కశ్మీర్ సమస్యకే వినియోగించవలసి వస్తుంది. అయితే ఈ 370 ఆర్టికల్ 35(a) ఇది పార్లమెంట్లో, రాజ్యసభ, లోక్సభలో పెట్టి దాన్ని రాజ్యాంగం ద్వారా సవరించి కాశ్మీర్ను కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఒకే చట్టం మీద ఉంచి మనకు ఒక పెద్ద సమస్యని పరిష్కరించింది, తోచింది మాకు. అదేవిధంగా ముస్లిం సోదరీమణులకు ఈ త్రిపుల్ తలాక్ అనేది చాలా ప్రమాదకరమైన ఒక చట్టం వాళ్ళది. దాన్ని ముస్లిం సోదరీమణులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు ఆ తలాక్ అనేది దుర్వినియోగం అవుతుంది కాబట్టి దాన్ని కూడా రాజ్యసభ, లోక్సభలో పెట్టి ఆమోదింపజేసి సవరించడం జరిగింది. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు ఎన్నో చేస్తూ పోతున్నాడు. ఈ నల్లధనాన్ని అరికట్టే విధంగా నోట్ల బందీ అని, మన పాకిస్తాను దాడుల తర్వాత పుల్వామా దాడులని, ఇలా మాకు మంచి ఆకర్షణీయమైన ఒక ప్రధానమంత్రి మాకు కనబడ్డాడు. ఆశాజనకంగా వచ్చింది. భారతదేశానికి రేపు పొద్దున భారీ భవిష్యత్తు ఉంటుంది. ప్రపంచ దేశంలో భారతదేశము ఇంకా ఎదుగుదలకు ఉంటుంది. మా వంతు సహకారం ఒక మంచి వ్యక్తికి చేయాలని చెప్పి సిద్ధాంతపరమైన ఒక క్రమశిక్షణమైన పార్టీ భావించి బీజేపీలో చేరడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు 80,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఇంటి విషయంలో తప్పులు కప్పిపుచ్చుకునేందుకే అనేక తప్పులు చేస్తున్నారు. నీచమైన ప్రచారాల వల్లే ప్రజలు చంద్రబాబును చీకొట్టారన్న అంబటి రాంబాబు.
జేఎన్టీయూకే స్నాతకోత్సవానికి బిశ్వభూషణ్. కృష్ణమ్మ వరద ఉధృతిని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన గవర్నర్ బిశ్వభూషణ్. కర్నూలు జిల్లా నాగలాపురంలో గంజాయి అక్రమ రవాణా. సుమారు 30 లక్షల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.